6:37 ഒക്കെ വരാം. തിരക്ക് രാവിലെ വരാൻ മതിയല്ലോ അല്ലേ? അപ്പൊ ഞാൻ എവിടെ നിൽക്കും? అజ్మల్ అమీర్ రంగం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వ్యూహం మూవీలో నటించిన ఇతడు తెలుగు వారి కంటే ఎక్కువగా తమిళ ప్రజలకి బాగా పరిచయం. అయితే గత కొన్ని రోజులుగా ఇతని పేరు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే అతడు అమ్మాయిలతో హద్దులు దాటి అసభ్యంగా మాట్లాడాడంటూ ఒక వీడియో క్లిప్ నెట్టింట్లో తెగ వైరల్ అవ్వగా, ఈ క్రమంలోని అతను తనది తప్పే లేదని చెప్పగా వెంటనే ఓ హీరోయిన్ ఇతని గురించి ఒక షాకింగ్ నిజం బయటపెట్టింది. దీంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోనే కాదు, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇతని గురించి బాగా చర్చ నడుస్తోంది. మరి నిజంగానే ఇతనికి అమ్మాయిలంటే పిచ్చా? అమ్మాయి కనిపిస్తే అంతేనా? ఇంతకీ ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తమిళం మరియు తెలుగు మూవీస్ లో నటించిన అజ్మల్ అమీర్ పేరు ఇప్పుడు చాలా నెగిటివ్ గా వినిపిస్తోంది. అతను కొందరు అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది కూడా హద్దులు దాటి మాట్లాడాడని తెలిసింది. దీంతో తన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఏఐ వీడియోతో కొందరు తన కెరియర్ నాశనం చేస్తున్నారని వీడియో రిలీజ్ చేశాడు. ఇక ఈ విషయం అంతటా వైరల్ అవ్వడంతో వెంటనే తమిళ హీరోయిన్ అయిన నర్విని ధేరి అజ్మల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు బయటపెట్టింది. రీసెంట్గా ఆమె తమిళ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ మాట్లాడతా అజ్మల్కి వ్యతిరేకంగా మాట్లాడిన మొదటి వ్యక్తిని నేనే, అజ్మల్ అరాచకాల గురించి గతంలోనూ చెప్పాను అని అసలు విషయం చెప్పుకొచ్చింది. అసలేం జరిగిందంటే 2018లో చెన్నైలోని ఓ మాల్లో అజ్మల్ని నర్విని ఫస్ట్ టైం కలిసిందట. ఇక అప్పటికి ఆమె ఒక సినిమా చేస్తుందట. అయితే అజ్మల్ ఒక యాక్టర్ అని ఆమెకి తన ఫ్రెండ్ ద్వారా తెలియగా అతను తన నెక్స్ట్ సినిమాకి హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు తన ఫ్రెండ్ చెప్పి తననే యాక్ట్ చేయమని అడిగాడట. అందుకు ఆమె ఒప్పుకొని అజ్మల్ ఫోన్ నెంబర్ తీసుకోగా తర్వాత ఆమెకి అజ్మల్ వాట్సాప్లో ఆడిషన్కి రమ్మని పిలిచాడట. అయితే నర్విని ఆ మరుసటి రోజే డెన్మార్క్ వెళ్లాల్సి ఉండడంతో ఇప్పుడు రాలేనని చెప్పగా అందుకు అజ్మల్ నువ్వు వస్తే సినిమా టీం అందరినీ కలుసుకోవచ్చని ఒప్పించాడట. దీంతో నర్విని అనుమానంతో ఆడిషన్ సెలెక్షన్ ఒకే రోజులో ఎలా పూర్తవుతాయని ప్రశ్నిస్తే తాను చూసుకుంటానని, సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉందని చెప్పాడట అజ్మల్. అయితే నర్విని తను ఎక్కడైనా ఆడిషన్కి వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్స్ లేదా బంధువుల్లో ఎవరో ఒకరిని వెంట పెట్టుకుని వెళ్తూ ఉండేనని, కానీ ఆ రోజు సడన్గా వెళ్లాల్సి వచ్చేసరికి ఒంటరిగా వెళ్ళానుగా అజ్మల్ పంపిన లొకేషన్కి వెళ్ళగానే ఆమెకి కొంత అసౌకర్యంగా అనిపించిందని అంది. ఇక ఆయన చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టగా అజ్మల్ తలుపు తీయడంతో ఎవరూ కనిపించకపోయేసరికి మిగతా వారేరని అడగడంతో అందరూ బయటికి వెళ్లారని ఆమె తెలిపింది. దీంతో ఆమె కాస్త భయపడుతూ వారు వచ్చే వరకు కింద వెయిట్ చేస్తానంటే అతను ఒప్పుకోలేదట. కానీ ఏదో తప్పు జరగబోతుందని ఆమెకు అనిపించిందట. ఇక అతను తినడానికి ఏదో ఇస్తే వద్దన్నదట. అయితే ఇంకో 20 నిమిషాల్లో తన నుంచి మెసేజ్ రాకపోతే వెంటనే ఫోన్ చేయని తన ఫ్రెండ్కి మెసేజ్ పెట్టిందట నర్విని. ఇక అప్పుడే అజ్మల్ ఆమె బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టడంతో ఏం చేయాలో అర్థం కాక వాష్రూమ్కి వెళ్ళి అక్కడే కాసేపు ఉండి బయటికి రాగానే పాటలు పెట్టి తను చేయి పట్టుకొని డాన్స్ చేద్దామనడంతో వెంటనే అతన్ని దూరం నెట్టి మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది, నేను దానికోసమే రాలేదు అని ముఖం మీదే చెప్పేసిందట. అందుకు అజ్మల్ ఏం మాట్లాడుతున్నావు, నేను హ్యాండ్సమ్, నా వెనక ఎంతమంది అమ్మాయిలు పడతారో తెలుసా అంటూ చెప్పుకోవడంతో అందుకు నర్విని అయితే నాకేంటి, నాకు ఇదంతా నచ్చదని చెప్తూ ఉండగా అతను సడన్ గా హత్తుకునేందుకు ప్రయత్నించాడట. అందుకు తను అడ్డు చెప్తూ నన్నేమైనా చేయాలంటే అది నన్ను చంపాకే చేసుకో అనగా అప్పుడే తనకి ఫోన్ కాల్ వచ్చిందని వెంటనే తను క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేసి రెడీగా ఉండమని అన్నదట. అజ్మల్తో నాతో పాటు సిస్టర్స్ వచ్చారు, వారు కింద నా కోసం వెయిట్ చేస్తున్నారని, నేను వెళ్ళకపోతే వారే నన్ను ఎత్తుక్కుంటూ ఇక్కడ వరకు వస్తారని అబద్ధం చెప్పడంతో ఇంతలో రూమ్ బాయ్ కాలింగ్ బెల్ కొట్టగా అజ్మల్ డోర్ తలుపు తీయగానే వెంటనే అక్కడి నుంచి పారిపోయి తప్పించుకున్నానని అన్నది నర్విని. అయితే ఇంత జరిగాక కూడా తనకి అతడు మెసేజ్ చేయడం మానలేదని, మళ్ళీ కలుస్తావా అని అడుగుతూ ఉంటాడని, అజ్మల్ చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడని, ఇదంతా జరిగినప్పుడు తన చదువు జీవితంపైనే ధ్యాస పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని నర్విని చెప్పుకొచ్చింది. అలా అజ్మల్ గురించి నర్విని విషయాలు చెప్పడంతో ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అజ్మల్ గురించి తెలియని వాళ్ళు అతని గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి అతని బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అజ్మల్ అమీర్ 1985 నవంబర్ 8న కేరళలో కొచ్చిన్ అలవులో కొంత పలుకుబడి ఉన్న ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి అమీర్ అలీ, ఈయన లాయర్, తల్లి జీనత్, ఈమె గృహిణి. అజ్మల్కి అస్కర్ అనే డైరెక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్, అభిత్ అనే HR ప్రొఫెషనల్ పొజిషన్స్లో ఉన్న ఇద్దరు
సోదరులు ఉన్నారు. ఇక అజ్మల్ స్టడీస్ విషయానికి వస్తే ఇతను కేరళలో నిర్మలా స్కూల్ అండ్ విద్యారాజాలో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేశాడు. తర్వాత సెయింట్ పాల్స్ కాలేజ్ లో ఇంటర్, తర్వాత ఉక్రెయిన్ లో విన్నిన్స్టియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్, లండన్లో ఆర్థోపెటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇక డాక్టర్గా చేస్తున్న సమయంలో అతని యాక్టింగ్, మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నిజానికి అజ్మల్కి చిన్నప్పటి నుండి మూవీస్ అంటే చాలా ఇష్టం. తాను కూడా మంచి హీరో అవ్వాలని చిన్నప్పటి నుండి అనుకున్నాడు. కానీ తండ్రి తన 3 పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచాలని అనుకున్నాడు. అయితే తాను హీరో అవుతానని అజ్మల్ తండ్రికి చెప్పడంతో అందుకు తండ్రి వద్దని, నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే అని గట్టిగా చెప్పడంతో అజ్మల్ తండ్రి మీద గౌరవంతో స్టడీస్ మీద ఫోకస్ పెట్టి డాక్టర్ అయ్యాడు. కానీ అతని లుక్స్ బాగుండడంతో తన ఫ్రెండ్స్ అంతా నువ్వు మూవీస్లో ట్రై చేయొచ్చు కదా అనడంతో అజ్మల్కి మళ్ళీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఈసారి తన తండ్రిని ఒప్పించి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టాడు. అలా మొదట కొన్ని యాడ్స్లలో చేస్తూనే మరోవైపు యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. ఆడిషన్స్కి వెళ్తూ ఉండేవాడు. అలా మొదట తన ఫ్రెండ్స్ సపోర్ట్తో ఫిబ్రవరి 14 అనే తమిళ మూవీలో సపోర్టింగ్ రోల్లో 2005లో నటుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. ఈ మూవీలో తన యాక్టింగ్ బాగుండడంతో వెంటనే ప్రాణాయ కాలం అనే మలయాళం మూవీలో హీరోగా నటించాడు. తర్వాత అంజతే అనే తమిళ మూవీలో నెగిటివ్ రోల్లో నటించి ఈ పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకుని ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మలయాళం, తమిళం మూవీస్ చేస్తూ బాగా బిజీగా మారాడు. ఇక కో అనే తమిళ మూవీలో నటించగా ఆ మూవీ తెలుగులో రంగంగా రిలీజ్ అయింది. ఇందులో కూడా నెగిటివ్ పాత్రలో నటించి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఈ మూవీతోనే తెలుగు వారికి పరిచయం అయ్యాడు. కాగా రచ్చా మూవీతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ప్రపంచం, వెన్నెల్లో హాయ్ హాయ్, అభినేత్రి 2, అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, వ్యూహం వంటి మూవీస్ లో నటించి తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. అలా 3 భాషల్లో నటిస్తూ బాగా బిజీగా మారాడు. అయితే ఈ మూవీస్ చేస్తున్న సమయంలో తనతో కలిసి నటించిన కొంతమంది హీరోయిన్స్తో లవ్ ట్రాక్ నడిపించాడు. కానీ అవి సీరియస్ రిలేషన్షిప్ అయితే కావు. తర్వాత రెంజు అజ్మల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరికి అలిన్ జయాన్ అనే కొడుకు, జయన్ అనే కూతురు జన్మించగా ప్రజెంట్ వాళ్ళు దుబాయ్లో సెటిల్ అయ్యారు. ఇక అజ్మల్ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లో బిజీగా ఉండగా మరో 4 సినిమాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఇక ఇతను ఇప్పటివరకు 13 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడని తెలుస్తుంది. అయితే అజ్మల్ నటుడుగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో, వ్యక్తిగతంగా మాత్రం అతని ప్రవర్తన బాగుంటుందని అతనితో కలిసి నటించిన కొంతమంది హీరోయిన్స్ గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు అతనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ వైరల్ అవ్వడంతో ఇతని గురించి నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. భార్య పిల్లలు ఉండి కూడా ఇతను ఇలా చేస్తున్నాడా అని కొందరు షాక్ అవుతున్నారు. మరి అజ్మల్ అమీర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే అజ్మల్ నటుడుగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో, వ్యక్తిగతంగా మాత్రం అతని ప్రవర్తన బాగుండదని అతనితో కలిసి నటించిన కొంతమంది హీరోయిన్స్ గతంలో చెప్పుకొచ్చారు.